డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో ఏం జరిగినా కూడా జగన్ మీదకి తోసేయడం కూటమికి కామన్ గా మారిపోయిందంటూ విమర్శించారు మాజీ మంత్రి నారాయణ స్వామి. నకిలీ మద్యం పాత్రధారులు సూత్రధారులు టీడీపీ వాళ్లే అంటూ ఆరోపిస్తున్నారు ఆయన. దమ్ముంటే నకిలీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటూ డిమాండ్ చేశారు. నకిలీ మద్యంపై నారాయణ స్వామి ఇంకా ఏం మాట్లాడారో పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసు, వెదురుకుప్పం మండలం దేవలంపేట అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన ఈ రెండు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారిన నేపథ్యంలో వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో ఉన్నారు. ములకల చెరువు మద్యం కేసు, నకిలీ మద్యం కేసులో కూడా వైసీపీ వెనకలో ఉంది, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కేసులు పెట్టాం, సస్పెండ్ చేశాం, కేసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. అసలు ఈ వ్యవహారం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉంటే ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు చేయటంలా. అది చిత్తశుద్ధా? రెండోది అట్నే మీరు చెప్పినట్టు అంటే అది కూడా నువ్వు బయటపడలా. వాళ్ళు అడిగినారు రామచంద్రరెడ్డికి ఆయనకి బంధుత్వాలు ఉండదని, జయచంద్రరెడ్డికి బంధుత్వాలు ఉండదని, వాళ్ళే కలిసి చేసినారని చెప్పారు. ఇప్పుడు మీదనే ఏమన్నాడు, సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాడు, వాళ్ళకి వీళ్ళకి బంధుత్వం ఉంటే నువ్వు టికెట్ అట్టేస్తావు. మద్యము వ్యాపారాల్లో ఆరితేరిపోయింది వైసీపీ, అందుకే ఇలాంటివన్నీ కూడా చేస్తోంది అని చెప్పేసి. అంటే నకిలీ మద్యం వ్యవహారం వెనకల వైసీపీ హస్తం ఉందా లేదు? ఇప్పుడు మీ ద్వారా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను, నువ్వు క్వశ్చన్ వేస్తావు కాబట్టి ప్రైవేట్గా షాపులు పెడితే లంచాలు వస్తుందా? గవర్నమెంట్ షాపులో లంచాలు వస్తుందా? ప్రైవేట్గా ఉండేవాళ్ళు లంచాలు ఇస్తారా? గవర్నమెంట్తో ఉండేవాళ్ళు లంచాలు ఇస్తారా? ఏంటి ఇది? ఎందుకు దీనిపైన ఇంత ఆతృతమా? అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయండి అన్నిటిపైన. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వైసీపీపై పరిగెట్టుకుని విమర్శలు చేస్తుంది తప్ప చిత్తశుద్ధి ఎక్కడా ప్రదర్శించలేదని ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ 9, తిరుపతి నుంచి.